నేను పింక్ నాన్సింగ్. ఏంటి డ్రెస్సు కనీసం చీరైనా కట్టుకోవచ్చుగా. లవ్ ఏంటో ఈ సార్ వాళ్ళకి అసలు డిసిప్లినే లేదు. త్రిపుర సుందరేని. మీ అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. మేమే మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. ఇదిగో పిల్లలు ఇలా కలవాలన్నారు. ఏంట్రా చూపు, ఏదన్నా మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? మా వాడు ఎక్కువ మాట్లాడండి. అవును సార్, నేను ఎక్కువగా మాట్లాడను. సార్ ఏంట్రా? రెస్పెక్ట్ ఇస్తానమ్మా. సారీ. ఏం పర్లేదండి, నేను అంతే. మగవాళ్ళని సర్ అని, ఆడవాళ్ళని మేడం అని పిలుస్తాను. రెస్పెక్ట్. అవునా అండి? మరి ట్రైన్లో సప్పట్లు కొడుతూ వచ్చే వాళ్ళు ఏమని పిలుస్తారండి? డిస్గస్టింగ్. 1 2 3 రాంగ్ పంచ్. సారీ, అన్పాసిబుల్ ఆన్సర్. సిమ్టమ్స్ ఆఫ్ వాచింగ్ కామెడీ వీడియోస్ కంటిన్యూస్లీ. నెట్ఫ్లిక్స్. రుక్మిణి, నువ్వేం మాట్లాడవా? మీ ఇద్దరు అలా బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మేము మాట్లాడుకుంటాం. మనం వెళ్దాం. వెళ్ళమ్మా. మేడం, మేడం. ముందు మీరు మేడం మేడం అంట మానేయండి. సరే, మీరేం చేస్తూ ఉంటారు? నేను శారీ బిజినెస్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్ పోయిన తర్వాత నేనే హ్యాండిల్ చేస్తున్నాను. మావాడికి కూడా బిజినెస్ అంటే చాలా ఇష్టం, కానీ నేనే ఉద్యోగం చేసుకోమన్నాను. అదేంటి మేడం, తనకు నచ్చిన పని చేస్తే స్ట్రెస్ లేకుండా వర్క్ ఎంజాయ్ చేస్తాడు కదా. బిజినెస్ అంటేనే ఎక్కువ టెన్షన్స్, స్ట్రెస్ ఉంటాయి. అదే ఉద్యోగం అయితే సెక్యూరిటీ కదా. సారీ మేడం, ఈ విషయంలో నేను మీతో ఒప్పుకోలేను. మా అమ్మాయిని చూడండి, తనకు నచ్చిన పని చేస్తుంది. అందుకే వర్క్లో ఏమాత్రం స్ట్రెస్ లేకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఏం గొప్పలు చెప్తున్నాడబ్బా ఈయన కూతురు. ఇంతకీ మీరేం చేస్తారు? నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఓ, మీరేదో అన్కంఫర్టబుల్గా ఉన్నట్టున్నారు మేడం. అవునండి, ఈ పిల్లలు పెద్దవాళ్ళను మాట్లాడుకునే అవకాశమే ఇవ్వరు. ఏంటి ఇదంతా? అది నిజమేలేండి, వీళ్ళే అన్నీ వాళ్ళే చేసుకున్నారు. మనకేం అవకాశం ఇచ్చారు? అసలు మా అమ్మాయికి ఒక మంచి యువ సంబంధం వచ్చిందండి, కానీ ఇదిగో మీ అబ్బాయి కావాలని పట్టుకు కూర్చుంది. అందుకే దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. పిల్లల్ని వాళ్ళ ఆనందాలకి వాళ్ళని వదిలేయాలి. మా అబ్బాయికి మంచి సంబంధం వచ్చింది, ఇదిగో ఈ అమ్మాయినే చేసుకుంటారని పట్టుబట్టాడు, అందుకనే ఒప్పుకోవాల్సి వచ్చింది. అది నా ఉద్దేశం మీ అబ్బాయిని తక్కువ చేయడం కాదండి. మీరు తక్కువ చేసినంత మాత్రాన మేం తక్కువైపోతామా? మావాడు తక్కువైపోతాడా? ఎవరికి ఉండాల్సింది వాళ్ళకే ఉంది. అందరూ గొప్పలు చెప్పుకోరు కదా. అంతేలేండి. ఆ డ్రెస్ ఏంటో ఆటోమేటిక్. ఎవరైనా అలాగ వస్తారా? అట్లీస్ట్ చీరకట్టు రావచ్చు కదా. నువ్వు మాత్రం ఏదో జిమ్ బాడీ అయినట్టు కొట్టేసుకుని కనీసం ఫార్మల్స్ లో రావాలి కదా. ఆ గడ్డం ఏంటి? మా నాన్న గురించి తెలుసు కదా నీకు. ఒక్కలే పెళ్ళైతే అన్ని సెట్ అయిపోతాయి. అన్నీ సెట్ అయితేనే పెళ్ళయ్యేది. మా నాన్న ఇంకా పెళ్లి కొప్పుకోలేదు. అమ్మడి అమ్మ, ఏంటి పెళ్లి కొప్పుకోలేదా? ఇక్కడ దాకా వచ్చారంటే సంబంధం ఒప్పేసుకున్నారు అనుకున్నాను. పర్లేదులే, మా అమ్మ సంగతి తెలియదు నీకు. ఎన్ని బేరాలు చూడలేదు నేను. వెంటనే ఓపెన్ చేస్తుంది. అమ్మతో షాపింగ్ చూసావా?